అప్పుడు 318 మంది అబ్రహాము ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు ఉన్నారు. 318 మంది పుట్టి పెరిగి యుద్ధానికి అలవరచబడ్డవారు, అంటే సైన్యములో చేరుటకు అనువైన వారు, కాల్ బలం అంట. పిల్లల్ని తయారు చేశాడు. ఆ 318 మందిని వెంట పెట్టుకొని పెద్ద పెద్ద రాజులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి తన తమ్ముడైన లోతు ఒక్కడి కోసం యుద్ధం చేసి తన తమ్ముని వెనక్కి తెచ్చుకున్నాడు. ఆ సొదొమ రాజు అంటాడు, బాబు నువ్వు మామూలు వాడవు కాదు. 318 మందితో ఒక రాజ్యం మీదకే వెళ్ళి యుద్ధం చేసి గెలిచొచ్చారు మీరు. మాకు మా ప్రజల్ని మళ్ళీ తీసుకొచ్చారు బాబు. ఈ దోపుడు సొమ్మంతా మీరు ఉంచుకోండి, ప్రజల్ని నాకు ఇవ్వండి, ప్రజల్ని నేను పరిపాలించుకుంటాను, దోపుడు సొమ్ము మీరు తీసుకోండి. అంటే నేను యుద్ధం చేశాను కాబట్టి నేను సొదొమని ఏలతాను అని అబ్రహాం అంటాడని ఒకవేళ మనోడు అనుకొని ఉండొచ్చు. కానీ అబ్రహాం అంటాడు, నీ ప్రజలే కాదు, చెప్పుల వారైనా నూలు పోగైనా తీసుకోనని యుద్ధానికి వచ్చేటప్పుడే దేవుడి దగ్గర నేను చేతులెత్తి ప్రమాణం చేసి వచ్చా, చెయ్యెత్తి. ఒకవేళ నీ దగ్గర నేను గనక తీసుకుంటే ఈ యుద్ధం చేసినప్పుడు దోపుడు సొమ్ము ఉంటుంది అన్నమాట. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి గెలిచిన వాళ్ళు వెండి, బంగారం, బట్టలు, వస్తువులు, పశువులు, 1 కాదు 2 కాదు, మొత్తం దోచుకెళ్ళిపోతారు మనుషులతో సహా. స్త్రీలనైతే ఇంకో తీసుకెళ్ళిపోయి పాడు చేసి వాళ్ళ ఇష్టం, ఇక బానిసలు అయిపోతారు వేరే వాళ్ళ భార్యలు. అంటే యుద్ధంలో ఓడిపోతే అప్పుడున్న పరిస్థితులు చెప్తున్నా, ఓడిపోయిన వాళ్ళ భార్యల పరిస్థితి, పిల్లల్ని భార్యలను పట్టుకొని వెళ్ళి ఊడిగం చేయించుకొని పాలేరుతనం చేయించుకొని బానిసలుగా దాసీలుగా వాడుకుంటారు. ఇక వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి. ఏమండి, అచ్చం హాగర్ లాంటి పరిస్థితి అన్నమాట. అట్లా అది దోపుడు సొమ్ము. అంటే మనుషులు, వెండి, బంగారాలు, పశు సంపద, వృక్ష సంపద అన్నీ ఉంటాయి. అవన్నీ మీరు తీసుకోండి బాబు, మనుషుల్ని మాత్రం నాకు ఇచ్చేయండి అని సొదొమ రాజు అంటే అబ్రహాం అంటారు. నీ దగ్గర నూలు పోగు కూడా తీసుకోను, చెప్పుల వారు కూడా నాకు వద్దు. నేను ఇలాగే ప్రమాణం చేశాను, అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నువ్వు చెప్పకుండానట్లుగా నీ దగ్గర నూలు పోగైనను చెప్పుల వారైనను తీసుకోనని. అసలు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే దేవుడి దగ్గర ప్రమాణం చేసుకున్నాను, అయ్యా నువ్వు గనక యుద్ధంలో నాకు జయమిస్తే ఏమీ తీసుకోను బాబు అని అంటాను అని అక్కడ ప్రార్థన చేశాడు అబ్రహాం. అదే చెప్తున్నాడు సొదొమ రాజుతో, ఏమొద్దు, ఈ 318 మంది యుద్ధం చేసి అలిసిపోయారు, పిల్లల పాపం వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టించని అడిగాడంతే. ఇదంతా ఎందుకు చెప్పాను, నేను నీ ఆస్తి కోసం యుద్ధానికి నేను రాలేదు, అంతేకాదు నీ ప్రజల కోసం కూడా యుద్ధానికి నేను రాలేదు, ప్రాణాలకు తెగించి మరి యుద్ధం చేయడానికి గల కారణం ఏంటంటే నా తమ్ముడైనటువంటి నా లోతు కొరకు వచ్చానని. లోతు కోసం వచ్చాను నేను అంటే ఆయన మీద అంత ప్రేమ ఉంది, దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా. ఆ తర్వాత మళ్ళీ సొదొమ, చాలా కాలం తర్వాత సొదొమ మీదకి అగ్ని గంధకాలు రప్పించడానికి దేవుడు వచ్చాడు. అబ్రహాము ఎంట భోజనం కూడా చేశాడు దేవుడు. వెళ్ళిపోయేటప్పుడు అంటాడు అబ్రహాముకి, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అన్నాడు. ఏంటదంటే, నేను చేయాలనుకున్నది అబ్రహాముకి నేను దాచలేను, అన్నీ చెప్తాను. అబ్రహాము, సొదొమ పాపము ఘోరమైనదని నా దగ్గరికి మొర వచ్చిందయ్యా అన్నాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైపోయి, వాళ్ళ తమ్ముడు ఆ లోతు ఉన్నాడుగా, లోతు కోసం అంటాడు. సొదొమలో లోతు ఉన్నాడు కాబట్టి, బాబు మీరు దయచేసి ఒక 50 మంది నీతిమంతులుంటే
ఆ పట్టణంలో 50 మందిని కూడా దుష్టులతో నశింపజేస్తారా మీరు? అది మీకు దూరం అగునుగాక. సర్వలోకానికి న్యాయం తీర్చే యెహోవా ఈ విషయంలో న్యాయం తీర్చడా అని అడిగితే 50 మంది ఉంటే వదిలేస్తారా అన్నాడు దేవుడు. ఒక 5గురు తక్కువై 45 ఉంటే ఆయన వదిలేస్తానన్నాడు. దుమ్మును ధూళిని నీ దగ్గర మాట్లాడ తెగించుచున్నాను. ఒకవేళ 40 మందే ఉంటే, 30 మందే ఉంటే, 20 మందే ఉంటే వదిలేస్తావా అని అడిగితే వదిలేస్తాను. ఆ పట్టణాన్ని ఏం చేయను, ఆ 20 మందిని బట్టి అని. 10 మందే ఉంటే అయినా సరే నేను ఆ పట్టణాన్ని, ఆ 10 మంది నీతిమంతులను బట్టి నాశనం చేయను, అగ్ని గంధకాలు కురిపించనని దేవుడు అన్నాడు. ఇంకా దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే 10 మంది లేకుండా 5 మందే ఉంటే, 5గురే ఉంటే, అసలు లోతు ఒక్కడే ఉంటే అనేగాడికి వెళ్తాడు అబ్రహాం చివరికి. అందుకని దేవుడికి వెళ్ళిపోయాడు. ఈ బేరం దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహాము ఏం ప్రార్థన చేశాడో దేవుడికి అర్థమైంది కాబట్టి లోతును అక్కడి నుంచి పనిగట్టుకొని అగ్ని గంధకాలు కురవబోయేటప్పుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి. మీ అందరికి అర్థమైంది నేనేమంటున్నాను? హల్లెలూయా అని చెప్పండి. యుద్ధానికి లోతు పని వాళ్ళకి, అబ్రహాం పని వాళ్ళకి గొడవ వస్తే వద్దురా, నువ్వేం చెప్తావో చెప్పు, దూరంగా ఉన్నావా, నువ్వు అట్లా మాట్లాడమాగరా, నీ పని వాళ్ళని బట్టి నన్ను మాటలు అంటావరా, నీ మీద అంత ప్రేమ ఉందరా నాకు, మనం బంధువులం రా, కాబట్టి అన్ని మాటలు నేను పడలేను, నీకేది ఇష్టమో చెప్పు, దూరంగా ఉందామా ఉందాం, నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళు, నువ్వు వెళ్ళిన చోటకు కాకుండా నేను వేరే చోటకు వెళ్తాను, కానీ నా మీద నీకు ప్రేమ ఉండాలి. అలా పంపించాడు మొదట. తర్వాత యుద్ధం వచ్చి లోతును కూడా, సొదొమలో ఉన్నాడు కాబట్టి లోతును కూడా పట్టుకెళ్ళిపోతే మళ్ళీ ప్రాణాలకు తెగించి యుద్ధం చేశాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఇక చివరిలో అగ్ని గంధకాలు వచ్చినప్పుడు కూడా లోతు కోసం ప్రార్థన చేశాడు. అంత ప్రేమ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎవరికే పెంచుకుంటే వస్తుంది, ఒక్క రోజులో అది రాదు. పిల్లల మీద ప్రేమని మీరు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు? పోషించుకుంటారు ఆ ప్రేమ. అట్లా ఎంత ప్రేమ పెంచుకుంటే ఇన్ని చేస్తాడు లోతు కొరకు అనే విషయం మీ మస్తిష్కానికి అర్థం అవడానికి ఇదంతా చెప్తున్నాను. మీకు అర్థమైందా? అంత ప్రేమించాడు. చిన్నవాడిని కొందరు ప్రేమించరు, పెద్దవాడిని ప్రేమిస్తారు. ఈడేం పాపం చేయడు, కాకపోతే ఆడు ముందు పుట్టాడు, ఆడి మీద పెంచుకున్నారు ప్రేమ. ఈడు పుట్టేసరికి ఆలస్యమైంది కాబట్టి ఆడి మీద ఎక్కువ ఉంటది, ముందు పుడతాడు కాబట్టి. అట్లాగా లోతు మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. అది క్రియల్లో కనబడింది. ఆ తర్వాత లోతు కొరకు యుద్ధం చేయడం, తీసుకురావడానికి లోతు కొరకు అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దిగి వచ్చేటప్పుడు లోతు కోసం ప్రార్థన చేయడం, ఇవన్నీ కనపడుతున్నాయి చాలా తేటగా. ప్రేమ ఉంది లోతు మీద. సొదొమలో నుంచి లోతు భార్యని, కూతుర్లను తీసుకొచ్చారు దేవుడు. కానీ భార్య మధ్యలోనే ఒక స్తంభంలా మారిపోతే కూతుర్లు ఏమయ్యారో తెలియదు, కానీ లోతు మాత్రం తన ప్రమేయం లేకుండానే ఒక శాపగ్రస్తమైన సంతానానికి తండ్రిగా మారాడు. ఏమండి, అది లోతు యొక్క చరిత్ర అలా మారింది. దీనంతటికే గల కారణం ఏంటంటే అబ్రహామును వదిలి సొదొమకి వెళ్ళడం. సొదొమలో వావి వరుసలు ఉండవు, స్త్రీలు పురుషులనే తేడా ఉండదు, వాళ్ళకి అసలు విచక్షణే ఉండదు. మరి అది చూశారో ఏమో తన కూతుర్లు, తప్పేమి కాదనుకున్నారో ఏమో గాని, ఇక మనకి పురుషులు ఉండరు కాబట్టి మన తండ్రి వలన మనం సంతానోత్పత్తి చేసుకుందామని వారు చేయరాని ఆ గాయిత్యాన్ని చేయబూనుకొని చరిత్రను హీనంగా మార్చారు. తర్వాత లోతు ప్రస్తావన లేదు. లోతు మీద అంత ప్రేమ ఉంది కానీ లోతు అలా అయిపోయాడు. సో ఇక కొడుకులు పుట్టట్లేదు, లోతైనా ఉంటాడు అనుకుంటే లోతు కూడా లేడు. తర్వాత ఏలియాజరు వచ్చాడు. ఎవరు?
ఏలియాజరు తన కొడుకైన ఇస్సాకుగా ఆ తర్వాత లేటర్ ఆన్ ఒక పెళ్లి కూతురుని తీసుకురావాలి భార్యనంటే, నా తొడ కింద ప్రమాణం చెయ్యి ఏలియాజరు, ఈ బాధ్యతను నీ భుజస్కంధాల మీద వేసుకొని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, నా కొడుకుకు తగినటువంటి ఒక బిడ్డను తీసుకొని రా, ఆడబిడ్డని, తనకు ఒక భార్య కావాలి. అది మా బంధువులలో నుంచి అయితే బాగుంటది. ఎందుకని అంటే, మా లోతు చూసావుగా, సొదొమ భార్యను పెళ్లి చేసుకున్నాడు. అగ్నిగంధకాలు కురిసేటప్పుడు కూడా ఆవిడ మనస్సు సొదొమ మీదే ఉంది. సొదొమ కాపురస్తురాల్ని పెళ్లి చేసుకున్నందుకు గాను పుట్టిన బిడ్డల్లో కూడా ఎంత నీతిగా పురుషుని ఎరుగకుండా పెంచినప్పటికీ అన్నీ చూశారు కాబట్టి, ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి, తండ్రితో కూడా తప్పు చేయడానికి, తండ్రికి ద్రాక్షరసం త్రాగించి మరి తప్పు చేయడానికి వాళ్ళు వెనకాడలేదు. ఇలాగ అన్ని జనుల్లో నుంచి వద్దు, వారికి వావి వరసలు ఉండకపోవచ్చు, ఏమో వారి పద్ధతులు ఏవో కావచ్చు, మా స్వదేశానికి వెళ్ళి మా బంధువులలో నుంచి మా పద్ధతులు కట్టుబాట్లు బాగా ఎరిగి వంట పట్టించుకున్నటువంటి ఒక బిడ్డను నా కొడుకుకు భార్యగా పట్టుకొస్తానని నాకు మాట ఇవ్వు ఏలియాజరు అని తన తొడ కింద ప్రమాణం చేయించుకున్నాడు. అంటే తన కొడుకుకు భార్యను తేవాలంటే కూడా బాగా నమ్మింది ఏలియాజరును, నమ్మిన బంటు అని చెప్పుకోవచ్చు. దమస్కు వాడు ఏలియాజరు. ఇస్సాకు పుట్టక క్రితం, ఇష్మాయేలు పుట్టక క్రితం లోతు ఉండేవాడు. లోతు తర్వాత ఇస్సాకు ఇష్మాయేలు పుట్టక క్రితం ఏలియాజరే నాకు వారసుడని అబ్రహాం అనుకున్నాడు. ఈ మాట బైబిల్లో ఉంది. బైబిల్లో అంటాడు, ఇంకెవరు నా ఆస్తికి అంతటికి వారసుడు, దమస్కు వాడైనటువంటి ఏలియాజరే కదా అన్నాడు అబ్రహాము. దేవుడు నీకు కొడుకునిస్తానయ్యా అంటే, నాకు కొడుకేంటిలే ప్రభువా, ఇంకా నాకేం కొడుకులే కానీ ఆ ఏలియాజరే నాకు కొడుకు, నాకు కొడుకు పుట్టినాడు పెద్దోడయ్యేసరికి నేను ఉంటానా, ఏలియాజరు కొడుకులాగే ఉన్నాడులే అని అంటాడు దేవుడితోటి. తర్వాత హాగరు రంగంలోకి వచ్చింది. అప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. లోతు కాదు, ఏలియాజరే లోతు అనుకున్నాను, లోతే దిక్కు కాదు, లోతే నాకు కొడుకు అనుకున్నాను, కాదు లోతు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరు అనుకున్నాను, ఏలియాజరు వచ్చేళ్ళే నన్ను ప్రేమించేవాడు, నా ఆలనా పాలన చూసుకొని యజమానుడు కాబట్టి, నేను యజమానుని కాబట్టి దాసుడులాగా సొంత కొడుకులాగా నాకు అన్ని సేవలు చేశాడు కాబట్టి ఇక ఏలియాజరే అనుకున్నాను. కాదు, ఈ హాగరు ద్వారా నాకొక కొడుకు పుట్టాడు అని కొంచెం ఆనందపడ్డాడు. ఏం చేశాడండి? హల్లెలూయా, సంబరపడ్డాడు. ఈ హాగరు ద్వారా నాకు ఒక కొడుకు పుట్టాడులే అని. అంత ఆనందపడ్డం ఎందుకండి? ఆయనే ఏలియాజర్ని దత్తత తీసుకోక క్రితం, ఆ లోతును కొడుకుగా అనుకో క్రితం ఈయనే ఆ పని చేసి ఉండొచ్చు కదా. వేరే ఒక స్త్రీతో కుమారుని కనుండొచ్చు కదా. తోలు తీసేస్తుంది వాళ్ళ ఆవిడ. ఏం చేస్తుందండి? ఆవిడ పేరు షారాయి అనండి. షరాయి కాదు, షారాయి అంటే ఏంటనుకున్నారు? కలహప్రియ. ఏంటండి? కలహం ఎక్కువ ఆవిడికి. పోట్లాడిందంటే మాత్రం ఎవరో గెలవలేరు. రేగి కంప రోడ్డు మీదకి వచ్చేసి రారా అంటది ఆవిడ. గై 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 మన అరిసేస్తుంటది, గయ్యాలి. ఇక ఆమెతో మనం పడలేం. ఎక్స్పర్ట్ చెప్పండి, గొడవల్లో మంచి ఎక్స్పర్ట్. ఇక ఈవిడి యొక్క గొడవలో పనితీరు చూసి అందరూ ఆవిడకు బిరుదిచ్చేసారు. ఏంటంటే షరాయి. ఎవరైనా గొడవకు వచ్చారనుకో, అమ్మ షారా రామ్మ అంటారు. షారా రంగంలో దిగిందంటే అవతల ఇక మేము అరవలేం బాబు, మేము ఏగలేమని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు కూడా.
పిలిచినా రారు. ఇక ఈ శారా ఎనమాలు ఉన్న వాళ్ళు అంటారు, ఇప్పుడు రావే, ఏదో అరిచారు కిందాక ఇప్పుడు రండి అంటారు. వాళ్ళు చచ్చినా రారు బయటికి. అంత కలహప్రియ. మీకు ఎలా తెలుసు మాస్టర్ గారు అంటే, హాగర్ ఎక్స్ట్రాలు చేసింది. ఏం చేసింది? ఎక్స్ట్రాలు చేయగానే అబ్రహాము దగ్గరికి వెళ్ళి అంది ఈవిడ, ఎవరు? శారా అంది. ఏమని? నా ఉస్సురు నీకు తగులుద్ది అంది. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇది ఎక్కడ గొడవరా నాయన, ఆ దాసి దగ్గరికి వెళ్ళమంది ఈవిడే, నా తప్పేమన్నా ఉందా? అది దీని మాట వినకపోతే అదేమైనా నా దాసినా? ఈవిడ దాసి, అమ్మగారి యొక్క పని కత్తే ఆవిడ, అయ్యగారికి సంబంధం లేదు. ఇది ఎక్కడ గొడవరా నాయన అని ఆడవాళ్ళు గొడవల్లోకి వెళ్తే అప్పచ్చయిపోతారు, 2 తిరగట్రాల మధ్యలో ఉన్నట్లే. ఎందుకంటే గయ్యాలితో పోరు ఎడుతెరుపులు లేకుండా కురిసే వానతో సమానం అంట, అది పడతానే ఉంటది. ఇక అంతసేపు మగవాళ్ళు గొడవ ఆడలేరు. నీకు దండం పెడతాను, నీ దాసిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. అప్పుడు కడుపుతో ఉంది ఎవరో? హాగరు. రాచి రంపాన పెట్టిందంటే దెబ్బకి ఇల్లు వదిలి పారిపోయింది. ఏం చేసింది? మీరెవరు మాట్లాడట్లేదు. ఇల్లు వదిలి పారిపోయింది. నేను ప్రెగ్నెంట్ని కదా, నాకు నువ్వు టైంకి అన్నీ ఇవ్వాలి కదా, నేను ఎలా చేస్తాను ప్రెగ్నెంట్ అయ్యి ఉండి కూడా అనే మాటలేం లేవు. పరారు ఇక్కడ లేదు. ఇక్కడ అంత రాచి రంపాన పెట్టింది. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, నేను నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను అనుకో, ఒక్కసారి రక్షణ పక్కన పెట్టాను అనుకో అంటారు మన వాళ్ళు. ఆవిడ కూడా పెట్టింది పక్కన. హల్లెలూయా. నా పాత మనిషి బయటకు వచ్చాడంటే ఎలా ఉంటుందో తెలుసా అంటారు మన వాళ్ళు. అట్లాగా శారా కూడా ఒక్కసారి శారాయిని బయటికి తీసింది. ఎవరిని? శారాయిని బయటికి తీసింది. అంతే. హాగరు శారాయి బయటికి రాగానే హాగర్ లేదు అక్కడ, అరణ్యంలో కనపడింది హాగరు. అందుకే ఆవిడ గయ్యాలన్న. ఎవరో? శారా. ఆ తర్వాత దేవుడు అబ్రాము పేరేంటి? అబ్రాము పేరు అబ్రాము అనే పేరుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. అంటే తండ్రి అని అర్థం. అబ్రహాం అంటే తండ్రి. శారాయి అనే పేరు తీసేసి ఆయన శారా అని పెట్టారండి. తల్లి అని. ఆయన తండ్రి, ఈవిడ తల్లి. అంతకు మునుపు చరిత్ర చెప్తున్నా. సో ఇంత గయ్యాలి భార్య దగ్గరికి వెళ్ళి, నీకు ఎలాగో పిల్లలు పుట్టట్లేదు కదా, ఇంకొకరు రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనవచ్చు కదా అంటాడు. అసలు ఇంకేం లేదు, తందూరి చికెనే చెప్పండి. ఎలాగో ఈవిడే, ఆయన చేతిలో ఆప్షన్ లేదు. అప్పట్లో 2 పెళ్లిళ్ళు చేసుకోకూడదు, 3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనేమి లేదు. అది భార్యాభర్తల అగ్రిమెంట్ ప్రకారం ఉండేది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నిదానంగా ఆ తర్వాత ఏకపత్ని పురుషుడిగా ఉండాలనేటటువంటి ఒక పద్ధతి అయితే అమల్లోకి వచ్చింది. ఇస్సాకు అలాగే ఉన్నాడు అనుకోండి, ఏకపత్ని పురుషుడిగా ఉన్నాడు. ఎలాగో శారా తనంతట తానే దాసినివ్వడం ద్వారా హాగరుకు కొడుకు పుట్టాడు. ఓన్లేరా బాబు, నాకు ఒక కొడుకు ఉన్నాడు ఎలియాజరే అనుకున్నా, లేదు ఇంకా బెటర్, నా కడుపునే పుట్టాడు కదా అనుకున్నాడు. దేవుడు అన్నాడు, తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రాహాం అనుకుంటాడు, వీడు నా పెద్ద పులి, వీడు నా చిన్న పులి ఇస్సాకు అనుకున్నాడు. అలా అనుకున్నాడు ఆయన మనసులో. దేవుడు అన్నాడు, పెద్ద పులిని పంపించేయమన్నాడు. ఇలాగే ఇస్సాకుకి పాలు విడిచిన రోజున విందు చేస్తున్నారు. విందు చేస్తుంటే ఇష్మాయేలు
పరిహాసం ఆడుతుంటాడు, ఎటకారం చేస్తూ ఉంటాడు. ఎవరిని? ఇస్సాకుని. అంటే అదో రకమైన అసూయ. నాకేమీ చేయలేదు, ఈడికి ఇన్ని చేస్తున్నారు అని కొంచెం వెటకారం ఆడాడు, ఏదో చేశాడు మొత్తానికి. శారా చూసింది. అప్పుడు శారా, నా కుమారునితో ఈ దాసి కొడుకు సహవారసుడు కాడు, పంపించేయమని చెప్పిందండి. అప్పుడు అబ్రహాము బాధపడతా ఉంటాడు. నేను ప్రేమను పెంచుకున్నాను, మరి ఇస్సాకు లేనప్పుడు ఇష్మాయేలాగా ఉంది, నాకు ప్రేమగా చూసుకున్నాను, ప్రేమను పెంచుకున్నాను, ఇప్పుడేమో పంపించేయమంటున్నారు అని బాధపడుతుంటే దేవుడు అంటాడు, అబ్రహామా పంపించే అనగానే దేవుడు చెప్పిన తర్వాత, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద ప్రేమ ఉంది, కానీ నా కొడుకుని పంపించేసేయలేను, ఇదొక్కటి మాత్రం నేను చేయలేను, ఇది కాకుండా ఇంకా ఏదైనా అడుగు చేస్తాను. బలులు అర్పించమంటావా, ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇవ్వమంటావా కానుకలు, అంటే మన భాషలో నీ బలులు నీ కానుకలు కాదు, నీ భార్య చెప్పింది కదా పంపించేయమని, పంపించే. అతని గురించి నువ్వు బాధపడొద్దు, అతన్ని కూడా నేను గొప్పవాడిని చేస్తాను, కంగారేం లేదు. 12 మంది రాజులు పుడతారు అతని కడుపులోంచి కూడా, పంపించేయమని చెప్పాడు. దేవుడు కోసం కొడుకును పంపించేయమంటే అబ్రహాం ఏం చేశాడండి? నా కొడుకును వదులుకుంటానా అన్నాడా? పంపించేశాడు. ఈ చిన్నవాని విషయంలో నువ్వు బాధపడొద్దు అన్నాడు దేవుడు. ఈ చిన్నోడు గురించి నువ్వు బాధపడమాక అబ్రహామా, పంపించే అన్నాడు. దేవుడు బాధపడొద్దు అన్నాడు అంటే బాధపడుతున్నాడని అర్థం. నీకు ఇంకో కొడుకు పుడతాడని ఇస్సాకు పుట్టక మునుపు ఇష్మాయేలు పుట్టినప్పుడు దేవుడు చెప్తే, నాకెక్కడ కొడుకులే బాబు, ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతికేలా చూడు, అదే నాకు చాలు, ఈడే నా కొడుకు, ఇంకో కొడుకు ఎందుకులే అన్నట్లుగా ఆయన ఫిక్స్ అయిపోయాడు. అంటే అంత ప్రేమ ఉంది ఇష్మాయేలు మీద అని నేను చెప్తున్నా. తర్వాత దేవుడు పెట్టలారా పంపించేయమంటే పంపించేసాడు. ఇస్సాకు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు లోతు పోయాడు, ఎలియాజరు పోయాడు, ఇష్మాయేలు కూడా పోయాడు. మిగిలింది ఎవరు ఇక్కడ? ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి అనండి, ఒక్కడే, ఇద్దరు కాదు. ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరున్నప్పుడు పోన్లే చిన్నోడున్నాడులే అని పెద్దోని పంపాడు. ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు. ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు బలిగా వెంపబడాలి, పట్టుకొని రా అంటే అప్పుడు వాళ్ళ ఆవిడకి చస్తే చెప్పాల. చెప్పండి, చస్తే చెప్పాల. తెలుసు ఇష్మాయేల్ని అయితే వెళ్ళిపోమందే, ఈవిడికి అనుకూలంగా ఉంటే నా దాసితో కుమారుని కను, నా కొడుకు కావాలి అందే. అప్పుడు అక్కడ హాగర్ జీవితం నాశనం అయింది. అంతేగా ఇక్కడ అబ్రహాము కన్నాడు, ఈయన మమకారం పెంచుకుంటే ఈ దాసి కొడుకు పంపించే అంటది, నా కొడుకు అంటలేదు. ఇంకా ఆవిడికి అనుకూలంగా ఉంటే ఉండమంటది, అనుకూలం కాకపోతే పొమ్మంటది. లెలు చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు తన కొడుకు కదా, మళ్ళీ అంటది, నా ఉసురు నీకు తగులుద్ది అంటది. అసలు వెళ్ళనివ్వదో. చెప్పానుగా, ఏం పేరు ఆవిడ పేరు? ఏం పేరు? కలహప్రియ. అబ్రహాం, నేను దీనితో గొడవాడి కొడుకుని ఎట్లాగో తీసుకెళ్ళలేను, దొంగచాటుగా కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయి, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఆయన చెప్పాడు నాకు, అంటే ఒక పాస్టర్ గారు, అంటే సరదాగా 30 సంవత్సరాలు ఉంటాయంట ఒకడికి, పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయిందంట. అయితే ఆఫీసులోకి వెళ్ళాడంట,
ఆఫీస్లోకి వెళ్ళింది అప్పుడు యముడు వచ్చాడంట ఆడి దగ్గరికి. వచ్చి దారా పోదాం. ఎక్కడికి? నేను రాను, నాకు 31. అప్పుడే నేను తీసుకెళ్ళిపోదామని నరకానికి నేను రాను అన్నాడంట. అప్పుడు యముడు అన్నాడంట ఇడితోటి, ఒరే బాబు, నీకు అర్థం కావట్లా, నువ్వు ఇంటికాడ ఫోన్ వదిలేసి వచ్చావు, మీ ఆవిడ నీ వాట్సాప్ మెసేజ్లన్నీ చదివేసింది అన్నాడంట. అప్పుడు ఈడు అన్నాడంటే యముడితో, వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద యమలోకానికి. ఇక ఇంటికి వెళ్ళడం అంటే ఇది నిజం కాదు, సరదాగా చెప్పి. ఏళ్లతో మనం శారాతో నేను ఆగలేనని కొడుకుని సీక్రెట్గా తీసుకెళ్ళిపోతాడు, బాగానే ఉంది. కానీ తిరిగి వచ్చిన తర్వాత అసలైన పురాణం మొదలవుద్ది. అర్థమైందా? రావణ కాష్టం అంటారే, అది మొదలవుద్ది. మామూలుగా ఉండదు. అబ్రహాంకి పిచ్చెక్కిపోద్ది అన్నమాట. ఎండవేళ గుడారం వాకిట ఉన్నాడంట అబ్రహాం. గుడారం లోపల ఎందుకు లేవు? లోపల డిష్యం. అందుకే బయట వాచ్మెన్ లాగా ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. మీ అందరికి అర్థమైందా? కొడుకుని 1000 రూపాయలు పోగొడితే చంపేస్తారు మీరు మీ భర్తల్ని, మామూలుగా ఉండదు. వదిలిపెడతారా? కరెంట్ షాక్ టైప్, ఆడు చచ్చేదాకా పట్టుకొని వదులుతారా? ఎప్పుడు చూసినా రోజంతా అదే, 1000 రూపాయలు పోగొట్టేవు. కొడుకుని చంపేస్తే దేవుడి పేరుతో ఒప్పుకుంటుందా? దేవుడు నీతో మాట్లాడి, దేవుడు నాతో మాట్లాడ్డా అంటది ఈవిడ. నేను తల్లిని కాదా? నాకు హక్కు లేదా? నాకు అర్హత లేదా అంటది. ఈ రూల్కి, ఈ ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం ఎక్కడుంది? ఈ మగవాళ్ళకి అంత గుర్తుంటదండి. ఈ ఆడవాళ్ళు గొడవాడేటప్పుడు, మొన్న ఏమన్నావు? పోయిన నెల 31వ తారీఖు ఏమన్నావు? జనవరిలో నన్ను ఏమన్నావు? గుర్తు తెచ్చుకొని పోట్లాడుతుంది. వీడికి అవన్నీ గుర్తుండవు. వీడు అవన్నీ సమాధానం చెప్పలే, గుర్తుండవు కదా వీడికి. లాగిపెట్టి చంప మీద కొడతాడు. ఇక అడిగి రాదు, గుర్తులేవు. వీళ్ళన్నీ గుర్తు పెట్టుకుంటారు. అబ్రహాం వాదించగలరా వాళ్ళ ఆవిడతో? సమస్య లేదు. నాకు చెప్పు, దేవుడు నాకు చెప్పడా? నీకు దర్శనం ఇచ్చింది దేవుడు, నాకు దర్శనం ఇవ్వాలిగా, నాకు ఇవ్వాలిగా, నేను తల్లిని కదా. ఇక అంతే సంగతులు. వాటన్నిటికీ సిద్ధపడ్డాడని చెప్తున్నా నేను. అయితే మన తండ్రులు ఏమంటారో తెలుసా? నీ అబ్రహాము నీ కుమారుని నాకు బలి ఇవ్వు అనగానే మన తండ్రులు ఏమంటారో తెలుసా? ఆగు ప్రభు, మా ఆవున్నాడు. మా ఆవిడ ఏమంటదో చూసారా? బాబాయ్, మీ ఏరియాలో ప్రార్థన పెడదాం బాబాయ్ అంటే, ప్రార్థన పెడదాం నాన్న, పిన్నిని అడుగుతాను నాన్న అన్నాడు. పిన్నిదే పెత్తనం. ఒకవేళ పెత్తనం పిన్నికి ఇవ్వలేదనుకో, మనోడి పన్ను రాలిపోద్ది. పిన్నిని అడుగుతాను నాన్న. మన మగవాళ్ళు ఏమంటారు? ఉండు, మా ఆవిడని అడిగి చెప్తాను. అంటే ఇంట్లో ఏముందో కూడా ఇలా తెలియదు, ఒక మాటలో చెప్పాలంటే. హల్లెలూయా చెప్పండి. ఎవరిని అడగాలమ్మా చెప్పండి? అమ్మగారు అనండి. ఎవరిని అడగాలి? అమ్మగారు. ఉండు, అమ్మగారిని అడుగు చెప్తాను. చూసారా? అబ్రహాము దేవుడు అడిగినప్పుడు మమకారం ఉంది నీకు బాగా. వెంటనే వాళ్ళ ఆవిడని అడిగి, ఏమో దేవుడు మన పిల్లోడిని బలి అర్పించమంటున్నాడు అని అనగానే ఆవిడ, నన్ను చంపి నా కొడుకుని తీసుకెళ్ళు అంటది కదా.
అన్నప్పుడు చూసావు ప్రభువా, నాకు మనసుంది కానీ మార్గం లేదు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఆవిడతో కూడా మాట్లాడిన ఆయన అంటాడు. మన వాళ్ళ సంగతి చెప్తున్నా, అంతేగా. అదో వంక, ఎవరో శారా వంక. ఎవరో ఏమడిగినా మీ కోడలను అడుగు ఒక మాట. సన్నాసి, ఒరే సన్నాసి, మీ అమ్మ నాన్న వచ్చి నిన్ను అడిగితే మీ ఆవిడ నాళ్ళు అడిగేది ఏంట్రా? వెదవన్నారా, 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 నరన్నర వెదవ. ఆడింగోడువా నువ్వేంటి? నువ్వు రాజులో బతకాలి. ఎలాగా? కమాండ్. మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరిని అడిగిచ్చావు, ఎవరిని అడిగిచ్చావు అంటే, మా అమ్మ కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందంటే 2000 ఇచ్చాను. 2000 ఎవరిని అడిగిచ్చావు? ఎవరి సొమ్ము ఉందని ఇక్కడ? నువ్వేమన్నా కోట్లు కూడబెట్టావు అనుకున్నావా? 5 రోజులు పని చేస్తావు, 2 రోజులు తాగుతాం, మురదృష్టపోడ. ఎవరి సొమ్ము దారాదత్తం చేస్తావు అంటది ఈవిడ. ఈవిడికి ఇన్ను కొమ్ములు ఎవడు తెచ్చాడు? ఈ చేతగానోడే. ఎవరు? ఈ పరమ సొంటన్నర సొంట. ఈడు వాళ్ళ ఆవిడికి దాసోహం అయిపోయి వాళ్ళ ఆవిడ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆవిడ దిగుద్దేరేగా? దిగదు. గుర్రం మీద కూర్చున్నవాడు ఏదో తాళ్ళు లాగుతాడు కదా, మెల్ల మీద కూర్చొని గుర్రం మీద. అట్లా ఈడు మెల్ల మీద కూర్చొని రైట్ లెఫ్ట్ అంటది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా అంటలేదు మీరు. ఏంటి మీరు చూడరా? ఇవన్నీ తోడగూడెం వాళ్ళు కాదా మీరు? హల్లెలూయా. ప్రతిదానికి మరి అడిగి చెప్తాను. ఏంటే అడిగి చెప్తాను. అట్లా ఉండకూడదు. తల్లిదండ్రులకు ఏదైనా చేయాల్సి వస్తే ఏమండి, వాళ్ళని అడుగుతాను, వీళ్ళని అడుగుతాను, ఆమెను అడుగుతాను, ఏమైనా అడుగుతానని కాదు. హల్లెలూయా. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏదైనా సరే. అబ్రహాం అలా చేయగలడు కదా, చేశాడు. అలాగా వెళ్ళి బలి అర్పించి రావడానికి వెళ్ళి. ఇక్కడ ఒక పాయింట్, ఏమో తనతో భార్యతో గొడవ వస్తుందేమో అన్న భయం కంటే కూడా దేవుడు అడిగింది చేయలేనేమో అనే భయమే ఉంది. నాకు మనసుంది కానీ మార్గం లేదు ప్రభువా, చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను ప్రభువా. నీకు తెలుసుగా ప్రభువా, నేను ప్రార్థన చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను కదయ్యా అంటారు మనోళ్ళు. సాకులు వెతుక్కుంటారు. నాట్ అబ్రహాం అలా చేయలేదు. ఆయన నాకు ఆజ్ఞాపించాడు, ఏది ఏమైనా చెయ్యమని చెప్పాడు, అంతే, నేను చేసి తీరాలి. ఆయన వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. కొడుకును బలిగా ఇవ్వమంటే దేవుడితో పేచీ పెట్టుకోవడం కానీ సనగడం చేశాడా అండి? చేశాడా? అదే అన్న, పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు గాక, ఉంటుంది, సహజం, సర్వసాధారణం. కాకపోతే ఏమిటి ఇక్కడ? దేవుడి కంటే ఎక్కువ. మరి ఆ కొడుకు లేనప్పుడు నీతో ఉన్నవాడు కాదా దేవుడు? ఆ కొడుకునే ఇచ్చినవాడు కాదా దేవుడు? అట్లాంటప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి? నాకంటే తండ్రినైనను, తల్లినైనను, తమ్ముడినైనను, అక్కనైనను, చెల్లినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, సొంత శరీరమునైనను నాకంటే ఎక్కువ ప్రేమించకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు అలా చెప్పాడు. ఇది భక్తి మార్గం. నేర్చుకోండి. కొడుకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి చంపేరా నాయనా అంటేనే అబ్రహాము సనుగుడు గొనుగుడు లేకుండా సైలెంట్ గా వెళ్ళి చంపడానికి సిద్ధపడిపోతే, ఇక మన వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని ఏమైనా అన్నాడు అనుకోండి, ఇంకా
ఈవిడ మొహం మాడిపోతుంటది. ఇది ప్రేమ? దేవుడి మీద ప్రేమ ఉన్నట్లా? హల్లెలూయా చెప్పండి. బిడ్డలు బాగా తిన్నారా లేదా అనే తర్వాత దేవుడికి భయపడుతున్నారా లేదా అనేది చూసుకోండి ఫస్ట్. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మారతారా మీరు? మారతారా మారరా? మీరు మాట్లాడాలి. మారతారా మారరా? మారతారా మారరా? మారతారా మారరా? మారతామని చెప్పండి. మారతారా మారరా? మారండి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ముందెవర్రా? ముందెవడు? దేవుడు. తర్వాత వచ్చారు వీళ్ళంతా. ఆదాముని దేవుడు చేశాడా? చేశాడా? కళ్ళు తెరిచాడా ఆదాము? తెరిచాడా? ఏంటి ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడా? కళ్ళు తెరిచినప్పుడు హవ్వందా భూమి మీద? ఎవరిని చూశాడు మొదట? ఎవరితో పరిచయం ఉంది? భార్య కంటే ముందు ఎవరితో పరిచయం ఉంది? భర్తకే దేవుడితో. కాబట్టి దేవుడు ఎక్కువ, భార్య ఎక్కువ? దేవుడే ఎక్కువ. ఇది అర్థమైంది. 2 ఆది కాండంలో చూడండి, 2లోనే ఎక్కడో ఉంటుంది. దేవుడంట హవ్వను ఆదాముకి ఏం కలుగజేశారంటే గాఢ నిద్ర కలిగించి ఆయన ప్రక్కటెముకల్లో నుంచి ఒకటి తీశారు. కొంచెం మాంసం తీసుకొని ఆ చోటును ఆ మాంసంతోనే అలా అలికేసినట్లు పూర్తి చేశాడు. తర్వాత హవ్వను చేసి స్త్రీనిగా నిర్మించి ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను అంటుంటది అక్కడ. ఏమనుంటది? ఏమనుంది? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడో తయారు చేసి ఆదాము దగ్గరికి తెచ్చాడు అంటే ఎక్కడో తయారైన ఆవిడ్ని ఆదాము దగ్గరికి తెచ్చాడంటే అంటే ఈయన దగ్గర తయారు చేయలేదు ఆమె. ఆదాము దగ్గర నిర్మించలా, ఈయన మత్తులో ఉన్నాడు. ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చాడంటే అర్థం ఏంటంటే ఆవిడ కన్ను తెరవగానే వాళ్ళ భర్త దగ్గర లేదు. కన్ను తెరవగానే ఆవిడ ఎవరిని చూసింది? భర్తనా దేవుణ్ణా? దేవుడు ఎక్కువ? దేవుడు ముందా భర్త ముందా? ముందు దేవుణ్ణి చూసిందా భర్తను చూసిందా? దేవుడే ఎక్కువ. భార్య ఎక్కువ కాదు. ఆదాము ముందు దేవుణ్ణి చూశాడు, భార్య కంటే ముందు. భర్త ఎక్కువ కాదు. ఆవిడ నిర్మాణమైనప్పుడు ముందు దేవుణ్ణే చూసింది, భర్తను తర్వాత చూసింది తీసుకొని రాబడినప్పుడు భర్త దగ్గరికి. సో భర్త ఎక్కువ కాదు ఆయన కంటే, భార్య ఎక్కువ కాదు. 2 అయిపోయినాయి కదా. ఇంకో మాట భక్తుడు అంటాడు, కీర్తనాకారుడు అంటాడు, యోబు కూడా అంటాడు. ఏమనంటే నా తల్లి గర్భములో నన్ను నిర్మించింది నీ చేతులే కదా అంటాడు. యెహోవా నా తల్లి గర్భములో నన్ను నిర్మించింది నీ హస్తాలేగా అంటాడు. నేను నా తల్లి గర్భములో పడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడా లేదా? మీ అందరికి బాగా అర్థమైంది అనుకోండి. అంటే వీడు బయటకు వచ్చి తన తల్లిని చూసే దానికంటే ముందు దేవుణ్ణి చూశాడు. ఇది మీ అందరికి అర్థమైందో? తల్లి గర్భంలోనే దేవుడితో సంబంధం మొదలయ్యాక బయటకు వచ్చాక తల్లితో సంబంధం మొదలైంది. కాబట్టి కొడుకుకి కూతురికి తల్లి కంటే ఎవరు ముందు? దేవుడే ముందు. హల్లెలూయా చెప్పండి. అబ్రహాం సంగతి చెప్పా, పిల్లలు తర్వాత వచ్చారు, దేవుడే ముందున్నాడు. అందుకనే మనకి దేవుడే ముందు. దేవుడే ముందు. పరీక్షలు వస్తాయి, జాగ్రత్త. విశ్వాసానికి ఏమొస్తుందండి? పరీక్ష. ఏంటి పరీక్ష? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇది దేవుడు చూస్తాడు. ఈజీ అనుకున్నారు ఏంటి?
ముందు సొల్లు మాటలు చెప్పడం మానేయండి. ఒట్టి మాటలు చెప్పడం మానేసి ఫస్ట్ క్రియలు చేయండి. అబ్రహాము క్రియలు చూడండి, కనబడుతుంది. ప్రభువా, నా మనసులో ఏముందో నీకు తెలుసయ్యా, హృదయాంతరంగం ఎరిగిన వాడు నా గురించి నీకు తెలుసయ్యా, మా ఆవిడికి భయపడుచున్నాను ప్రభువా. అన్ని నీ కాళ్ళ దగ్గరికి రావు. దేవుడి కోసం ఏదైనా చేసేటప్పుడు కొన్నిసార్లు మనుషులు వ్యతిరేకిస్తారు. వాటన్నిటికీ సిద్ధపడితేనే నువ్వు ఏదైనా చేయగలవు అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు వాళ్ళ వంకలు వీళ్ళ వంకలు చెప్పొద్దు. మనుషులకు భయపడి దేవుడు చెప్పింది చేయడం మానేయడం అనేది చేతగానితనం. పిరికి వాళ్ళు అలా చేస్తారు. దమ్ముంటే దేవుడు నీకు ఏదైనా చెప్తే అది చెయ్యాలి. తర్వాత ఎన్ని వ్యతిరేకతలైనా రాని, దానికి ముందు ఎన్ని ఆటంకాలైనా కలగనే, చేసేది చేయాలంతే. చెప్పండి హల్లెలూయా. పిల్లలు ఉంటారా శాశ్వత కాలం? ఉంటారా? ఉండరు. దేవుడు ఉంటాడు. ఎప్పటిదాకా తెలుసు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. అర్థమైంది మీ అందరికీ? ముదిమి వచ్చిన తర్వాత కూడా ఎత్తుకుంటారండి ఎవరైనా? ఎత్తుకుంటారా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటా అన్నాడంటే, వరకు అన్నాడంటే అప్పటిదాకా ఎత్తుకున్నది కూడా ఎవరు? ఆయనే. మొదట తల్లిలో ఉన్నాడు. ఎవరిలో? తల్లిలో ఉండి నిన్ను భరించాడు. తల్లే నిన్ను భరిస్తే 9 నెలలే ఎందుకు భరిస్తుంది? 9 నెలల తర్వాత ఎందుకు భరించలేకపోతుంది? ఎందుకంటే నువ్వు పుట్టే వరకు తల్లి నిన్ను మోసేలాగా తల్లిలో ఉండి మోసాడు. నువ్వు పుట్టిన తర్వాత తండ్రిలో ఉండి నిన్ను పెంచాడు. నువ్వు పెద్దయిన తర్వాత నీకు పెళ్లి చేస్తే భార్యలో ఉండి నీ కాలనా పాలన చేశాడు. నువ్వు ముసలోడు అయితే నీ పిల్లలలో ఉండి నిన్ను చూసుకుంటాడు. ఇలాగా నీకు కావలసిన అన్ని సంబంధాలు ఆయన సమకూర్చి వారిలో ఉండి నిన్ను భరించాడు ఆయన. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. పోలిక, ఆయన పోలికే కదా అందరిలో ఉండేది. నా కొడుకు నా పోలికలో ఉన్నాడు అనుకుంటాడు, కానీ అది దేవుడి పోలిక. అలాగా ఆయన పోలిక నీయందుంచి మనుషుల ద్వారా నిన్ను కాపాడాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వినండి అందరూ కూడా. మీరే చెప్పండి, చాలా బాగా ఆలోచించాలి. అబ్రహాము బలి అర్పించాడా, అర్పించలేదా? బలి అర్పించాడా, అర్పించలేదా? అర్పించాడని ఉందా లేదా అక్కడ? అర్పించకుండానే అర్పించాడని రాశాడు. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటంటే, ఇక్కడ అర్పించాడు. ఎక్కడండి? ఇక్కడ ఒక వీడియో ప్లే అయింది. ఇప్పుడు కట్టెలు తీసుకుందాం, పొద్దున్నే ఇలాగా మా ఆవిడికి గుట్టు రట్టు కాకుండా చప్పుడు కాకుండా ఇలా లేపుదాం అని రాత్రి అనుకొని, పిల్లోని తీసుకుందాం, నిప్పు తీసుకుందాం, కట్టెలు తీసుకుందాం, కత్తి తీసుకుందాం అని ఆయన బ్రెయిన్లో అనుకోకుండా ఆటోమేటిక్గా చేసేస్తాడా? ఏ ప్లాను లేకుండా. ప్లాన్ ఇక్కడ రన్ అవుతుంది కదా. ఒక బిర్యానీ చేయాలంటేనే మీకు లోడ్ అవ్వాలి బ్రెయిన్లో, వేరే వేరే థాట్స్ అన్నీ పోయి ఆ సరుకు అంతా గుర్తుకొచ్చేయాలి. వీడియో ప్లే అవ్వాలి, లోడ్ అవుతుంది కదా, వీడియో నొక్కినప్పుడు తిరుగుతుంది కదా. అట్లా మన బ్రెయిన్లో కూడా అది గుర్తుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. లోడ్ చేసుకుంటాం, తిరుగుతుంది, గుర్తొస్తుంది.
అలా హృదయంలో ఇలా పని వాళ్ళని వీళ్ళిద్దరిని తీసుకెళ్దాం. వీళ్ళిద్దరైతేనే మనకి గుట్టు రట్టు కాకుండా చూస్తారు. అమ్మగారికి చెప్పకుండా ఉంటారు. నాకు బాగా నమ్మిన బంట్లు ఇద్దరిని పట్టుకొని ఆ తర్వాత పిల్లోడిని ఇలా తీసుకొని కట్టెలు పిల్లోడు పొలాలన్నీ పట్టుకొని పోదాం. నిప్పుని కొంత దూరం వెళ్ళాక పని వాళ్ళని ఇక్కడ ఆగిపోమని చెప్దాం. ఇలా కొండ మీదకి వెళ్దాం. ఇలా కట్టెలు పేరుద్దాం. ఇట్లా కుమారుని పడుకోబెడదాం. ఇవన్నీ బ్రెయిన్‌లో అనుకున్నాడు. ఇది చూశాడు దేవుడు. ఏది? బుర్రలో అనుకున్నది చూశాడు. దాన్ని లెక్కలోకి తీసుకొని ఇక్కడ బైబిల్లో రాశాడు. హెబ్రీ పత్రికలో అర్పించేశాడు. ఎక్కడ? హృదయమందు అర్పించాడు. ఎక్కడ? హృదయమందు. బయట అర్పించలా. కానీ ఇక్కడ ఒక వీడియో ప్లే అయితే దాన్ని దేవుడు చూసి అబ్రహాము అర్పించేశాడు అని రాసేశాడు. ఎవరు అర్పించారండి? అబ్రహామా పనివాళ్ళ? ఇంజెక్షన్ చేస్తే చూడరు పిల్లలకి. మన వాళ్ళు చూస్తారా? పిల్లలకి ఇంజెక్షన్ చేస్తేనే కళ్ళు మూసేసుకుంటారు. తప్ప అనట్లేదు నేను. మీరు బాగా నా మాటలు వినాలి. అలాంటిది కొడుకుని అర్పించమంటే నేను నా చేతులారా అర్పించమని ఎలా చెప్తున్నారు ప్రభువా? ఇంత కిరాతకుడు వేండి ప్రభువా, ఇంత దుర్మార్గుడు వేండి ప్రభు. వాళ్ళ పిల్లలకి జ్వరాలు వస్తే అనే మాటలు ఇవన్నీ దేవుడి మీద సాధింపులు. వీళ్ళకి ప్రేమ ఉండినట్లు ఆయనకు లేనట్లు. హల్లెలూయా. అబ్రహాం అట్లా కాదు. ప్రభువా నా చేతులతో నన్ను చంపమంటావేంటయ్యా? పని వాళ్ళకి చెప్తాలే. మా ఇంట్లో మేకనో గొర్రెనో కొయ్యాలంటే ఎవరికి వస్తారు? పని వాళ్ళేగా. అరే నా చేతులతో నేను చేయలేను కంటే నువ్వు చేసేరా అని పని వాళ్ళతో చెప్తానులే అనాలి కదండి. అట్లా అనలేదు. అరే మీరు ఇక్కడ ఉండండి అన్నాడు వాళ్ళని. మీరు రాకండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి బలి అర్పించి వస్తాను, మీరు ఇక్కడ ఉండండిరా అని చెప్పాడు. హల్లెలూయా. ప్రేమ లేదని కాదు, దేవుడు అడిగితే ఏదైనా తీసుకొచ్చిస్తాను అని చెప్పడం. నువ్వు మంచిగా ఏడ్చినాక నేను చెప్తాను. మన వాళ్ళు పాటలు పాడేది కూడా అలాగే ఉంది. నిన్ను కాపాడువాడు ఎవరు పాడింది? అదొకటే అని కాదులే, మనోళ్ళు పాడేటప్పుడు పాట చివరిలో తల్లి లాలించును, అర్థమైందా? ఆమంటాం మానేయండి, పాపం కాదు, ఓకేనా? అదేంటంటే ఊరికే చిన్న సలహా, పాటించవచ్చు, పాటించక పోవచ్చు. హల్లెలూయా అనండి అందరూ ఒకసారి. అబ్రహాము కొడుకును తన చేతులారా తానే ఇంజెక్షన్ చేస్తే చూడగలం మనం? విన్నారా అందరూ? ఎలా చంపాడు? దానికి పునాది ఉంది. అర్థమైందా? ఏముంది? నేను చెప్పాను, ఇస్సాకును ఇవ్వమని అడిగితే ఇచ్చాడు. మీరు దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతకుముందు మరి ఇష్మాయేల్ను వదిలేయమంటే వదిలేసాడు అని ఎలా చెప్పానో పునాది అది. ఇది బిల్డింగ్. ఇష్మాయేల్ను వదిలేయడం పునాది, ఇస్సాకును బలిగా అర్పించడం అనేది, సిద్ధపడడం అనేది బిల్డింగ్. అట్లాగే తన చేతులతో తానే నరికి బలి ఇవ్వడానికి కూడా ఒక పునాది ఉంది ముందు.
అదేంటంటే సున్నతి అనండి. మనం మనం ఇంజెక్షన్ చేస్తేనే చూడగలమా? చూడగలమా? కానీ సున్నతి అంటే గోప్యాంగ చర్మం అంటే సాయిబులు చేసుకుంటారండి ముస్లిమ్స్. దాని గురించి నేను ఏం చెప్పను డీటెయిల్గా. సున్నతి అంటే అది వాళ్ళు వేరే పేరుతో పిలుస్తారు, బొడుగులు అంటారు వాళ్ళు. అది అక్కడి నుంచి వచ్చింది. అబ్రహాము కొడుకు ఇష్మాయేల్, ఇష్మాయేలీలే ముస్లిమ్స్. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. యూదులు ఇస్సాకు వాళ్ళ పుట్టిన వాళ్ళు ఇది పాటిస్తారు సున్నతిని. అబ్రహాము కొడుకే ఇష్మాయేలు కూడా. ఇష్మాయేలుకి 13 సంవత్సరాలు అప్పుడు సున్నతి చేశాడు అబ్రహాం. అంటే అప్పుడే చెప్పాడు, ఇష్మాయేలు పుట్టి 13 సంవత్సరాలు అయ్యాక దేవుడు చెప్పాడు అన్నమాట. ఏమని? సున్నతి చెయ్యి అని చెప్పి పిల్లలందరికీ. అప్పుడు అబ్రహాము ఎంతెంత పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని అందరినీ పట్టుకొని సున్నతి చేయించనని ఉంది. ఏమనుంది? పట్టుకొని. పట్టుకొని అంటే అర్థం ఏంటి? ఆడు దొరుకుతాడండి సున్నతి. వాళ్ళందరినీ ముసలాయన పట్టుకొని దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి సున్నతి చేస్తుంటే ఆడు ఎంత గోల చేస్తాడు, ఇల్లు పీగి పందిరేస్తాడు ఇంజెక్షన్ చేయించుకోవడానికి. సున్నతి అంటే అప్పుడు కత్తులు లేవు, బ్లేడ్లు లేవు, రాళ్ళు ఉంటాయి, వాడిగా కోసేయడమే. ఏంట్రా? కోసి రాళ్ళు రువ్వడం, కోసేయడం. అమ్మ నాయనో, నువ్వు తండ్రివేనా అసలు, నువ్వు తండ్రివేనా అసలు అంటారు. ఏమంటారు పిల్లలు? మా వాడికి ఏంటది? ఏంట్రా అది? తాగిస్తారు సిరప్. కాళ్ళు చేతులు ఒకటి పట్టుకోవాలి, బోళ్ళంత ఆడావిడి. ఏది? ఆ సిరప్ తాగించడం. సిరప్ తాగించడానికి ఆడు నానా గొడవ చేస్తాడు. సిరప్పులు కాదు, పర్రా 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 కోసేయడమే. ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి, పిల్లల పరిస్థితి. చేసాడు అబ్రహాం. బయట వాళ్ళకి చేసాడు లావయ్యా అని మీరు అంటారు. 318 మందికి చేశాడు. బయటోళ్ళ పిల్లలకేగా చేసింది. అబ్రహాము బయట వాళ్ళ పిల్లలకి చేస్తుంటే ఇంట్లో పుట్టిన దాసులకి పుట్టారు, ఇంట్లో ఉన్న దాసులకి పని వాళ్ళకి పుట్టిన పిల్లలు. నువ్వు అలా చేయొద్దు అనాలిగండి పనోళ్ళు. ఎందుకనలా? వాళ్ళకి తెలుసు అబ్రహాము వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. కొట్టినా నువ్వే, పెట్టినా నీవే అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. సర్లేండి, బయటోళ్ళు కదా. బయటోళ్ళు కాదండి, వాళ్ళకే కాదు, 8 రోజుల పిల్లోడు. చెప్పండి ఎవరు? ఇస్సాకు. 8 రోజుల పిల్లవాడుగా ఉన్న ఇస్సాకుకు సున్నతి చేశాడు, చర్మం కట్ చేశాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా మీరు? 8 నెలలు కాదు, 8 రోజులు. ఎలా ఉంటది? ప్రజ్ఞకి పుట్టినప్పుడు పచ్చగా కళ్ళు అవుతాయి. ఏంటది? అప్పుడు దాంట్లో లైట్ కింద పెడతారు, అదేదో థెరపీ అంటారు దాన్ని. బిల్రూబిన్ అటు ఇటు అయితే పెడతారు, బాక్స్ కింద పెడతారు. అప్పుడు వాళ్ళు కాళ్ళకి ఏంటంటే సెలైన్ పెట్టారు, నరం ఏమో కూర్చోరు కదా. అప్పుడు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాం. అది చూసే తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఎన్ని రోజులు, అది ఎన్ని రోజులు గుర్తులేదు, నెలలే. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. 8వ రోజు పిల్లోడికి కట్ చేసేసాడు చర్మం. మత్తు ఇంజెక్షన్స్ లేవు ఆ రోజుల్లో. అది దేవుడు చెప్తే కొంచెం బాధ అయినా, కష్టం అయినా, నొప్పి అయినా అది మంచిగా చెప్తాడని అర్థం. అప్పుడు చేసుకున్నాడు కాబట్టి పిల్లోడికి అంత కఠినంగా సున్నతి చేయడం మొదలుపెట్టాడు.
బలి ఇవ్వమంటే ఒక్కసారి ఇవ్వడండి ఎవరు. దేవుడు చిన్న చిన్నగా కొడుకుల్ని కఠినంగా శిక్షించడం తండ్రులకు నేర్పి తర్వాత వారిని దేవుడికి పూర్తిగా సమర్పణ చేయడానికి అడుగుతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ మోషేను చంపాలని చూశాడు దేవుడు. ఏంటది? ఐగుప్తు దేశానికి వెళ్ళు. వాళ్ళు నన్ను నమ్మరు, నేనేం తేనయ్యా, వాళ్ళందరూ నేను ఆ మాట వింటారంటే వింటారు. దేవుడు పంపించాడని చెప్పి అన్నాడు. ఏ దేవుడు? ఫలానా పేరు. నమ్మరు. నమ్మడానికి సూచనలు ఇచ్చాడు. ఏంటంటే కర్ర కింద పడే పాము అవుద్ది, తర్వాత తీసుకో, కర్ర అవుద్ది, నీళ్లను కొట్టు, రక్తం అవుతాయి, మళ్ళీ నీళ్ళు అవుతాయి, చెయ్యి రొమ్ము మీద ఉంచుకో, తెల్లగా అయిపోద్ది, మళ్ళీ రొమ్ము మీద పెట్టుకో, లోపల మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ సూచనలన్నీ ఇచ్చారు. ధైర్యపరిచి నాకు నత్తయ్యా అన్నాడు. మీ అన్నయ్య ఉన్నాడు రా, మీ అన్నయ్య మాట్లాడతాడు, మీ అన్నయ్య సైగ చేయి, అహరోను బాగా మాట్లాడతాడు అని చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి. మోషే వెళతంటే దారిలో మోషేని చంపాలనుకున్నాడు దేవుడు. అవునా కాదా? బైబిల్లో ఉంది, మీకు తెలియదు, నేను చెప్తున్నా. నిర్గమాకాండం 3లో వెతికి చదవండి, దొరుకుద్ది. నిర్గమాకాండం 3లో వెతికి చదువుకోండి, క్లియర్గా కనపడద్ది. చంపాలనుకుంటాడు. అదేంటండి, దేవుడు అర్థం కాలేదు. దేవుడు వెళ్ళమంటున్నాడు కదా, దేవుడు పనేగా చేయడానికి వెళ్ళేది. మళ్ళీ దారిలో దేవుడు చంపాలని చూసాడేంటి? అక్కడే ఉంది అసలైనటువంటి మర్మం. అప్పుడు వాళ్ళ ఆవిడ సిప్పోరా, ఎవరండి, సున్నతి చేసింది. ఎవరికి? చదవండి. సిప్పోరా వాడగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా దేవుడు ఏం చేశాడు? మోషేని, ఆ పై వచనంలో ఉంటుంది చూడు, దేవుడు మోషేని చంపాలనుకున్నాడు. మీరేంటి బంగాళాఖాతంలో ఎదుగుతున్నారా? అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తు తిరిగి వెళ్ళుమని మిద్యానులు మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చెయ్యుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నిటినీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెను, అతడు ఈ జనులకు పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా కంగారొద్దు, నిదానంగా స్పీడ్గా చదివినా తప్పులు రాకూడదు. నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పెను. అతడు పోవు మార్గమున వెళ్ళమంది ఎవరు? ఆయన మానాన్ని ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడుగా, పొద కనబడుతుంది, మండుతుంది, కాలిపోవట్లేదు. ఇదేమో చోద్యమరా బాబు అని వెళ్ళి చూడడానికి వెళ్తే జరిగింది ఏంటంటే, నువ్వు వెళ్ళాలి పలానా చోటుకి పంపిస్తానంటే, బాబు నా వల్ల వద్దా, అది ఇది బోల్డ్ అని చెప్పాడు ఆయన. ఇవన్నీ కాదులేరా బాబు అని దేవుడు అన్నీ తిరస్కరించి వెళ్ళమని ధైర్యం చేసి పంపాడు. ఇప్పుడు వెళుతుంటే దారిలో తగిలేడంట దేవుడు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, సిప్పోరా వాడగల రాయి తీసుకొని, అతని చంప కాదమ్మో, అతనిని చంప చూడగా అంటే అది వేరేలా ఉండదు. ఏం చేశాడు? అతనిని చంపాలని చూడగా
ఆ. సిప్పోర వాడిగల రాయి తీసుకొని సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అంటే అతని కోసేసింది. ఎవరో అంటే ఎవరావిడ? అమ్మగారు, కొడుకు యొక్క అమ్మగారు. అప్పుడు దేవుడు వదిలిపెట్టాడంట. ఎప్పుడు? సున్నతి చేసినా వదిలిపెట్టాడు. అంతకుముందు పట్టుకున్నాడు, సున్నతి చేసినా వదిలిపెట్టాడు. అంటే ఎందుకు ఎందుకు చంపాలని చూశాడు దేవుడు? దేవుడే పంపుతున్నాడు, నీకు తోడుకుంటానన్నాడు, దేవుడే చంపాలని చూశాడు ఏంటని మీకు అర్థం కాకపోవచ్చు. సున్నతి అనేది చేపించట్లేదు. మోషే తన కొడుకు మీద ప్రేమతో చేయలేదో, వాళ్ళ ఆవిడ అడ్డుపడిపోయిందో తెలియదు, కానీ మొత్తానికి సున్నతి అయితే చేయనివ్వట్లా. దేవుడు మోషేని చంపాలనుకున్నాడు. అది ఎవరికి తెలుసు? సిప్పోరాకి తెలుసు. నాకు తెలిసి అక్కడే ఉండుంటది మ్యాటర్ అంతా కూడా. సిప్పోర వల్లే ఆగుంటది, చేసేసింది మొత్తానికి. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుడు బిడ్డలారా, పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కాదనట్లేదు. కొన్నిసార్లు కఠినంగా వారిని శిక్షించాలి. సున్నతి అక్కర్లేదు మీకు. అప్పటి సంగతి చెప్తున్నా, ఇప్పుడు సున్నది కాదు, బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు ఏం పొందాలి? ఎవరో వాళ్ళు సున్నతి చేయించారు పిల్లలకి, మీరేం చేయించాలి మీ పిల్లలకి? మునగమనాలి. ఎందులో? లోకంలో ముంచి మునగరా, తాగరా నాయన, పుట్టినరోజుకి డబ్బులు ఇచ్చి ఎంత తాగుతావో తాగి 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 రారా నాయన అని చెప్పి ఇన్ని సన్నాసిని చేసింది ఎళ్ళే ఈ దిక్కుమాలిన తల్లులే. అదేమి నాశనకరమైనటువంటి అలవాటో గాని, ఈడు పుట్టినరోజుకి అందరూ వచ్చి కోడిగుడ్లు కొడతారండి ఆడి మీద. ఏంటి? కోడిగుడ్లు, టమాటాలా? మాంత్రికులు వచ్చి నిమ్మకాయలతో చేతపడి చేసినట్లుగా. సరా, ఇది దరిద్రం. మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పనులే. ఈడ అందరు సీక్రెట్లు చెప్పేస్తున్నారు, నన్ను తిట్టుకుంటారు. నాకు ఆ విషయం తెలిసింది, నాకు ప్రజ్ఞ చెప్పింది ఆ విషయం. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇక ఈడు అన్నీ చెప్పేస్తున్నాడు ఇది అనుకుంటారు మీరు. అందుకని నేను చెప్పట్లే. నాకు చెప్పింది ప్రజ్ఞ చెప్పింది. అబద్ధాలు చెప్పదు, నిజాలే చెప్తుంది. ఎవరు ఫోన్ వాడుకోమన్నారో, ఎవరు ఫ్రీ ఫైర్ ఆడుకోమన్నారో, ఎవరు ఎవరిని ఆడుకోమన్నారో చెప్పింది. ఇంతకు మించి డీటెయిల్స్ నేను చెప్పను. సో దరిద్రపు అలవాట్లు మానేసేయండి. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? పిల్లల్ని బాప్తిస్మం పొందమనాలి. ఆడెందుకు పొందడు బాప్తిస్మం? నువ్వు పొందమన్నా ఆడికేవో అఫైర్లు ఉంటాయి, ఇంకా ఏవేవో ఉంటాయి, అవన్నీ కూడా వాడు మానలేడు, నువ్వు మానిపించలేవు. నీ పెంపకం సిగ్గుమాలిన దరిద్రమైన పెంపకం. అబ్రహాం పెంపకం నీదైతే, అబ్రహాము 8 రోజుల పిల్లోడికే తోలు కోసేసినోడు తప్పు చేస్తే చెంప పగలు కొట్టకుండా ఉంటాడా? నీవు రోషం లేని సిగ్గుమాల నీతి జాతి లేని తల్లివి తండ్రివి కాబట్టి నువ్వు దిక్కుమాలనోడు అయి ఉండి నీ పిల్లల్ని అలా తయారు చేశావు. హల్లెలూయా. మీ అందరికీ. సో పిల్లలు బాప్తిస్మం పొందినట్లుగా బాలుడు నడవవలసిన త్రోవను చిన్ననాటి నుంచి ఆడికి నేర్పాలి. ఇప్పుడు మేము ఎవరికైనా చెప్తున్నాను పిల్లలకి, చిన్నపిల్లలుగా అంటారు, పెద్ద నాకు వాళ్ళే మారుతారు అంటారు. బాలుడికి చిన్నప్పుడే నేర్పాలి, పెద్దయిన తర్వాత ఆడు నీకు నేర్పిస్తాడు. వాడికి ఏమి నేర్పలేవు. జుట్టు పెంచుకుంటాడు అదేమన్నంటే, చెవి ఉంగరం వేసుకుంటాడు అదేమన్నంటే, ముందు గుండీలు తీసేస్తాడు. నేర్చుకో అమ్మా ఇది ఫ్యాషన్ అంటాడు ఆడు. వాళ్ళ అమ్మాయి ఆడపిల్లలు ఇలా ఉండు మమ్మీ స్టైలిష్ గా, ఎందుకు నువ్వు ఈ రోజుల్లో ఇలా ఉన్నావు? వీళ్ళ మమ్మీకి ఈవిడేమి నేర్పించింది? తాతకి దగ్గులు నేర్పించారంట. ఆడు నేర్చుకోడేగా నీ దగ్గర. మా అమ్మ అదే పిచ్చి మోగంది అలాగే మాట్లాడుతూ ఉంటది అనుకుంటాడాడు.
అమ్మాయి అనుకో ఒక ఆట ఆడుకుంటది. నేను చెప్తున్నా నిజంగా. నేను చెప్తున్నా ఒక ఆట ఆడుకుంటది. అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్క ఆట ఆడుకుంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేపించాలండి పిల్లలతో? ఏం నేర్పాలి? బాలుడు నడవలసిన త్రోవలో ఏం చేయాలి? అడిగి నేర్పాలి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, బెత్తము వలన అది గుణపడునని ఉందా లేదా? సర్వసాధారణముగా జన్మతః బాలుని హృదయములో పుట్టేటటువంటి మూఢత్వం అంతా కూడా పోవాలంటే బెత్తం వాడుతూ ఉండి అప్పుడప్పుడు నిదానంగా సరవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లల తల్లిదండ్రుల మీద కాళ్ళు వేస్తారు. ఏమేస్తారు? మనోడు తప్పు నాన్న అంటాడు. ఏమంటాడు? లాగి పెట్టి తొడల మీద చరిస్తే మళ్ళీ వేస్తాడు ఆడు. అక్కడేంట్రా నా నెత్తి మీద నన్ను తొక్కు, నన్ను తన్ను అంటాడు. అదేం సురకానందం మరి. క్రమం నేర్పండి, క్రమం నేర్పండి. ఫ్యాట్ మనం కొడితే అడుగు సురుగుతారు. చచ్చేలా కొట్టద్దు. ఎక్కడ కొడితే దెబ్బ తగలదో, చురుగు తగులుద్దో అక్కడ కొట్టాలి. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయకూడదు. తొడల మీద కొట్టండి, చెంపల మీద కొట్టమాగండి. ఎక్కడైనా తగిలితే పోతాడు ఆడు. ఏమండి? తొడల మీద కొడితే సర్రమని తగిలి మాట వింటాడు. హల్లెలూయా. నేర్పండి అలాగా. పిల్లలకి రాడికల్గా తయారు చేయకండి. రాడికల్గా ఎదురు తిరిగేటట్లుగా, మాట సమాధానం చెప్పేటట్లుగా కాదు. రేపొద్దున అది మీ మీద ప్రయోగిస్తారు. అది మీ మీద. నేను ఒక చెడ్డ ఉపదేశం చేశాను మా అత్తోళ్ళ కొడుక్కి హైదరాబాద్లో ఉన్నప్పుడు. నేను 2018లో వెళ్ళాను హైదరాబాద్. సేవకి వెళ్ళేటప్పుడు వెళ్ళాను. మా మామయ్య ఇంజనీర్ అక్కడ, ఆయన హైదరాబాద్లో. వాళ్ళ పిల్లోడు ఉండేవాడు, చిన్న పిల్లోడు. ఆడికి మరి 8 సంవత్సరాలు మరి ఎంతో అప్పుడు. చిన్నోడు బాగా. ఆడు మధ్యాహ్నం ఒక రోజు అన్నాడు, అన్నయ్య నాకు బోర్ కొడుతుంది అన్నాడు ఆడు. భయ్యా ముజే బోర్ లగ్ రహే హై అన్నాడు ఆడు. అంటే నీకు బోర్ కొట్టకూడదంటే ఓ పని చేయరా అని సలహా ఇచ్చా నేను ఆడికి. ఏమని చెప్పానంటే, ఎవరైనా కూర్చున్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఎవరైనా కూర్చుంటాక రమ్మని అడగాలి. కూర్చొనే ముందు కుర్చీ లాగేరా, ఆడి కింద పడతాడు, అప్పుడు నీకు నవ్వు వస్తుంది అన్న. ఆ రోజు సాయంకాలం మా అత్త నన్ను ఆడిని పిజ్జా హోటల్కి పట్టుకుని వెళ్ళింది. ఎక్కడికి? పిజ్జా తినడానికి పట్టుకుని వెళ్ళింది. ఆడు అక్కడ అన్నయ్య రా కూర్చో అని కుర్చీ వేసాడు. కూర్చోబోతే లాగేసాడు, నేను కింద పడిపోయాను. ఆడు ఎవడి మీద ప్రయోగించాడు? నా మీదే. సో రేపొద్దున అదే గన్ ఎవడి మీద పెడతాడు? నీ మీద పెడతాడు. కాబట్టి పిల్లలకి ఏది పడుతుంది చండాలంగా నేర్పించావనుకో, నువ్వే నాశనం అయిపోతావు. తల్లి అంటదన్నమాట. వాళ్ళ మేనమామ వచ్చాడనుకో ఇంటికి, తల్లి చెప్పుద్ది ఆ పిల్లాడికి, రే మీ మామనే పిల్లనేమని అడుగు. ఏం చేయాలండి దీన్ని? పిల్లనేమని అడుగు అంటది. ఆడు మామో పిల్లని మామో అంటాడు. మళ్ళీ అంటదే, అరే ముగ్గురుంటే ముగ్గురిని చేసుకుంటానని చెప్పరా అంటదే. అత్తో ముగ్గురిని అత్తో అంటాడు. చూసారండి ఎంత చండాలమైంది. అయితే ఆ మాట నేర్పొద్దు. దిక్కుమాల సన్నాసిది ఇది. బావ, మీ బావ దగ్గరికి వెళ్ళి అంటారు ఆడపిల్ల అనొచ్చా? అనొచ్చా? అరే మీ మరదల దగ్గరికి వెళ్ళరా అనొచ్చా? పిల్లల్ని చిన్నప్పటి నుంచే పనికి మాలినటువంటివి నేర్పించేసి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే నాశనం చేసేస్తున్నారు. హల్లెలూయా. పెద్ద అయిన తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడికి తెలుసండి. అందుకని పిల్లలకి మంచి క్రమం నేర్పడమే దేవుని యందలి భయం. నీకొక్కగానొక్క కుమారుడైన అబ్రహాము నాకు విను దీయలేదు గనుక నువ్వు నాకు భయపడుచున్నావు అని దీన్ని బట్టి తెలుసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. అది అయిపోయింది వాక్యం. నేను చెప్పేది ఏంటంటే ఆయన విశ్వాసం ఏంటంటే ఇదే.
దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కాదు, నమ్మేవనడానికి ఇన్ని తతంగాలు ఉన్నాయి. ఏలియాజరు వెళ్ళిపోయినా, లోతు వెళ్ళిపోయినా, ఇష్మాయిల్ వెళ్ళిపోయినా, ఈ కొడుకునే బలి ఇవ్వమన్నా సరే నిజంగా నమ్మితేనే కదండి బలి ఇస్తారు. నమ్మకుండా ఎవరు కదా, ఉన్నాడో లేనోడికి తీసుకెళ్ళి ఇచ్చారు కదా. అది నేను అనేది, క్రియలు ఉండాలని చెప్తున్నా. హల్లెలూయా. తల వంచండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడవు, భూరాజులందరికీ భూజనులందరికీ దేవుడవు. యేసయ్యా, భూరాజులందరికీ భూజనులందరికీ దేవుడవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడవు, భూరాజులందరికీ భూజనులందరికీ దేవుడవు. యేసయ్యా, భూరాజులందరికీ భూజనులందరికీ. హల్లెలూయా. తల వంచండి.